రామాయణం 65 శ్రీరాముడి పట్టాభిషేకం. అయోధ్య నగర వాసుల సమక్షంలో వశిష్ఠుడు తదితర మహర్షులు శ్రీరాముడికి పట్టాభిషేకం జరుపుతారు. శ్రీరాముడిని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి ఆయన శిరస్సుపై కిరీటాన్ని ఉంచుతాడు వశిష్ఠ మహర్షి. అయోధ్య వాసులంతా జయజయధ్వానాలు చేస్తారు. రాముడు వశిష్ఠాది మహర్షులు, గురువులు, పెద్దల ఆశీస్సులు అందుకుంటాడు. విభీషణుడు, గుహుడు, వానర వీరులందరినీ తగిన కానుకలతో సత్కరిస్తాడు. రాముడి పట్టాభిషేక మహోత్సవాన్ని కనులారా తిలకించిన సంతృప్తితో విభీషణుడు లంకకు బయల్దేరతాడు. వానరులు కిష్కింధకు వెడతారు. కాలం గడిచిపోతుంటుంది. అయోధ్య నగరం సుభిక్షంగా పరిపాలించబడుతూ ఉంటుంది. రాముడు ధర్మబద్ధంగా తన పాలన కొనసాగిస్తూ ప్రజల మనసులను దోచుకుంటాడు. రామరాజ్యంలో సమయానికి వానలు కురుస్తూ పంటలు పండుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తూ ఉంటారు. ఎలాంటి దొంగతనాలు, దోపిడీలు, మోసాలు, అరాచకాలు లేకపోవడంతో అందరూ హాయిగా ఉంటూ ఉంటారు. తన పాలన గురించి ప్రజలు ఏమంటున్నది వేగుల ద్వారా తెలుసుకుంటూ ప్రజలకి ఇబ్బంది కలిగించని విధంగా రాముడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. రాముడికి దూరమై మానసికంగా నలిగిపోయిన సీతాదేవి ఆ విషయాలను మరిచిపోయి హాయిగా కాలాన్ని గడుపుతూ ఉంటుంది. ముగ్గురు అత్తల విషయంలోనూ ఒకే విధమైన గౌరవాన్ని కలిగి ఉండి తోటికోడళ్లతో ఎంతో అనురాగంతో మసలుకుంటూ ఉంటుంది. రాముడికి సేవ చేస్తూ పాలనా భారంతో అలసిన ఆయన మనసుకు సాంత్వన కలిగిస్తూ ఉంటుంది. సీతాదేవి గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలియగానే అంతఃపురంలో సందడి మొదలవుతుంది. గర్భవతి అయిన సీతాదేవిని అత్తలు, తోడికోడళ్ళు ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. రాముడు కూడా మునుపటి కంటే ఎక్కువ ప్రేమానురాగాలతో ఆమె మనసుకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆమెకి సంతోషాన్ని కలిగించే పనులను క్షణాల్లో ఆచరణలో పెడుతూ ఉంటాడు. తన మనసు మరింత ప్రశాంతతను కోరుకుంటుందని, తపోవనాలకు వెళ్లి మహర్షుల ఆశీస్సులు అందుకోవాలని ఉందనే విషయాన్ని ఆమె రాముడితో చెబుతుంది. అలాగే వెళ్ళివద్దామని రాముడు ఆమెతో అంటాడు.